హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గీతి సోడ్. హాయ్ అండి, నేను మీ గీత. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో అయితే మేము దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో అని చూపిద్దాం అనుకుంటున్నానండి. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే చూసేయండి. యాక్చువల్గా ఇదైతే దివాళీ మార్నింగ్ అనమాట. నేనైతే బ్రేక్ఫాస్ట్ ఏం రెడీ చేయలేదండి, ఎందుకంటే చార్విక్ని రెడీ చేసి నేను రెడీ అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ 9:30 అయిపోయింది అనమాట. సో ఇంకా లేట్ అవుతుంది బ్రేక్ఫాస్ట్ అని చెప్పి మేమైతే మిల్క్ అండ్ బిస్కెట్స్తో అయితే సరిపెట్టేసుకున్నాము. అండ్ యాక్చువల్గా అయితే గెస్ట్లు అయితే ఇన్వైట్ చేసామండి. సో వాళ్ళు వచ్చేటప్పటికి లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి కదా టైం మీద అని చెప్పి నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఏం ప్రిపేర్ చేయలేదన్నమాట. అండ్ మా ఇల్లు అయితే ఇంత నీట్గా క్లీన్గా ఉందంటే నాకు ఎప్పుడూ హెల్ప్ చేసి మా పనామ ఇదే అండి. యాక్చువల్గా షీ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్. యాక్చువల్లీ బీహారీస్ అంటే భయపడుతూ ఉంటాం కదా, కొంచెం నమ్మలేము అని చెప్పి, బట్ షీ ఈజ్ వెరీ గుడ్ పర్సన్ అండి. నాకు చాలా హెల్ప్ చేస్తుంది. ఇక్కడ చూడండి షాపింగ్ అన్నీ చేసి పెట్టిందనమాట. సో తనకైతే స్మాల్ గిఫ్ట్ ఫ్రమ్ మై సైడ్ అని చెప్పి చిన్న గిఫ్ట్ ఇచ్చాను. షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. తనకి యాక్చువల్గా వాళ్ళకి ఏంటంటే దివాళీ అనేది చాలా బిగ్గెస్ట్ ఫెస్టివల్ అండి, మనకి సంక్రాంతి ఎలాగో అలా అనమాట. అండ్ ఇక్కడైతే లంచ్ అయితే ప్రిపేర్ చేసేసాను గెస్ట్ కోసం. ఇక్కడ నేను ఏం ప్రిపేర్ చేశానంటే పులిహోర అండ్ క్యాప్సికమ్ అండ్ మష్రూమ్ కర్రీ అండ్ పల్లీలు అండ్ దొండకాయ కర్రీ అండ్ పొటాటో ఫ్రై అండ్ సాంబార్ అండి. అండ్ వైట్ రైస్ కూడా చేసుకున్నాను. అండ్ గెస్ట్ వచ్చేసే టైం అయితే అయిపోయిందని చెప్పి ఇంకా ఫెస్టివ్ వైబ్ కోసం అయితే కొంచెం డెకరేట్ చేద్దాం హౌస్ని అని చెప్పి స్టార్ట్ అయ్యాం నేను శ్రేయాన్స్. ఇంకా బౌల్లో కొంచెం వాటర్ వేసి అందులో ఫ్లవర్స్ అయితే వేసుకున్నాను అనమాట. యాక్చువల్గా బీహార్లో అయితే ఫ్లవర్స్ చాలా కాస్ట్లీ అండి. నాకైతే పావు కిలోకి 150 రూపీస్ తీసుకున్నారు. అంత కాస్ట్లీ ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఇక్కడ చాలా తక్కువ అండి, దొరకవు. అండ్ నాకైతే రోజెస్ అయితే అసలు దొరకలేదనమాట. సో అందుకని నేను 2 టైప్స్ ఆఫ్ మేరీగోల్డ్ తీసుకొని వాటితోనే డెకరేట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడైతే నా కొడుకు చూడండి ఎంత బాగా హెల్ప్ చేస్తున్నాడో. యాక్చువల్గా నేను అన్నాను అనమాట, నాకు అమ్మాయి అయ్యి ఉంటే బాగుండు శ్రేయాన్స్, నువ్వు హెల్ప్ చేసేవాడివి అని చెప్తే, ఇప్పుడైతే ఏమైంది మమ్మీ, నేను కూడా అమ్మాయినే అనుకోని హెల్ప్ చేస్తాను ఎప్పుడు, ఐ విల్ బీ విత్ యూ అని చెప్పేసి హ్యాపీగా క్యూట్గా తను హెల్ప్ చేశాడనమాట. అండ్ ఇక్కడైతే నేను సెంటర్ టేబుల్ అయితే ఇలా రెడీ చేసుకున్నానండి. అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టేసుకున్నాను, ఇంకా గెస్ట్ వచ్చే టైం అయిపోయిందని చెప్పేసి. సో మనకి యాక్చువల్గా హాల్ లుక్ అయితే ఒక సెంటర్ టేబుల్తో అయితే మారిపోతుంది. సో నా సెంటర్ టేబుల్ లుక్ ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడైతే నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. యాక్చువల్గా ఎందుకు అంటే మాకు చార్విక్ అయితే 4th మంత్ బర్త్డే కూడా ఈరోజే అనమాట, June 20th కదండి. సో మాకు October 20th అయితే 4 మంత్స్ కంప్లీట్ అయ్యాయి చార్విక్ కూడా. సో దివాళీ థీమ్తో చార్విక్ కూడా నేను ఫోటోషూట్ కూడా చేశాను అనమాట. అండ్ నేనైతే ఇంకా వంటలైట్లో అయితే బిజీగా ఉన్నానండి కిచెన్లో. ఇక్కడ మా ఆయన మాత్రం చూడండి హ్యాపీగా మూవీ పెట్టుకొని మూవీ ఎంజాయ్ చేస్తున్నాడు. ఎలా అయినా చెప్పండి, అసలు మన లేడీస్కి ఉన్న కష్టాలు అయితే వేరే. అసలు వాళ్ళకైతే అట్లీస్ట్ హాలిడేని ఉంటుంది, మనకి అది కూడా ఉండదు. అండ్ ఇక్కడైతే వీళ్ళు మా కొలీగ్స్ అనమాట, వాళ్ళనైతే దివాళీకి ఇన్వైట్ చేశాము లంచ్కి. ఇక్కడ ఎంతమంది ఉంటే వాళ్ళందరూ మన ఫ్యామిలీ లాగానే అనుకోవాలండి. మనం ఇంటికి దూరంగా ఉన్నప్పుడు వాళ్ళే మన ఫ్యామిలీ అనుకుంటే మనం చాలా హ్యాపీగా ఉండగలము. ఎప్పుడు ఇంటికి దూరంగా ఉన్నామని చెప్పి ఫీల్ అయితే మాత్రం ఎప్పుడు ఫీల్ అవుతూనే ఉండాలి. సో నేనైతే చుట్టుపక్కల వాళ్ళందరితో చాలా హ్యాపీగా ఉంటాను. అండ్ ఇక్కడైతే మాకు దివాళీ ఈవినింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా నేనైతే దియాలన్నీ రెడీ చేసుకుంటున్నానండి. యాక్చువల్గా మా హస్బెండ్ అయితే చార్విక్తో ఉన్నారు, తనైతే పడుకోలేదండి, అసలు చాలా క్రాంకీ అయ్యాడు అనమాట. అందుకనే తనైతే తనతో ఉన్నాడు. సో నేను ఇక్కడైతే దియాస్ అన్నీ రెడీ చేసుకుంటున్నాను. అండ్ శ్రేయాన్స్ అయితే చాలా బిజీగా ఉన్నాడు అనమాట క్రాకర్స్ కాల్చుకుంటూ. వాడు అసలు మార్నింగ్ స్టార్ట్ చేసేసాడు. యాక్చువల్గా నేనే చెప్పండి, మనకి చిన్నప్పుడు ఉన్నంత హ్యాపీనెస్ దివాళీ అంటే ఇప్పుడైతే అంత ఉండదు. అండ్ అంత ఎంజాయ్ కూడా చేయలేము. చిన్నప్పుడైతే దాచిపెట్టుకొని మరీ క్రాకర్స్ అయితే కాల్చుకుంటూ ఉంటాము, కానీ ఇప్పుడైతే అసలు అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు క్రాకర్స్ కాల్చాలి అని చెప్పి. ఒకవేళ ఉన్నా సరే పిల్లలు ఉన్నాక వాళ్ళైతే మనకేం మిగిలించరు. అవునా కాదా, నేను చెప్పింది నిజమేనా? నాకైతే శ్రేయాన్స్ మేము ఈ దియాలన్నీ పెట్టుకొని ఇంకా రెడీ అయ్యే టైంకి అయితే మొత్తం ఆల్మోస్ట్ అవగొట్టేశాడండి క్రాకర్స్ అన్నీ. బట్ తనైతే అంటే తనకి ఓన్గా వాడు ఒక్కడే వెళ్ళి క్రాకర్స్ అయితే అన్నీ కాల్చుకున్నాడు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. అండ్ దివాళీ లుక్ అయితే ఇదండి మా ఇల్లుది. యాక్చువల్లీ నేను కొంచెం అంత టైం లేదనమాట, ఏదో రంగోలీ అలా చేశాను అనమాట.
అండ్ ఇక్కడైతే రోడ్డు వేశాడు మా శ్రేయాన్స్ అంటే ఆ బ్లూ కలర్ రోడ్డు అయితే మమ్మీ ఇంటి వాళ్ళకి ఇంట్లోకి ఎవరైనా వస్తే వాళ్ళకి తెలియాలి కదా అని చెప్పి రోడ్డు అయితే ఇక్కడ తయారు చేశాడు. అండ్ మా ఇంట్లో కూడా కొన్ని దియాలతో అయితే నేను డెకరేట్ చేసుకున్నాను. ఎక్కువ ఏం పెట్టలేదండి, ఎందుకంటే శ్రేయాన్స్ అంటే కొంచెం పెద్ద అయ్యాడు కానీ చిన్నపిల్లడే కదా, సో వాడైతే కొంచెం ఎగ్జైట్ అవుతున్నాడని చెప్పి ఎక్కువైతే ఇంట్లో ఏం పెట్టుకోలేదు నేను. జస్ట్ మా దివాళీ అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి. అండ్ మీ దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? అందరూ హ్యాపీగా అండ్ సేఫ్ దివాళీనే సెలబ్రేట్ చేసుకున్నారని చెప్పి అయితే నేను అనుకుంటున్నాను. అండ్ మీ దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మా ఫైనల్గా మా ఇంటి లుక్ ఎలా ఉందో దివాళీ రోజు చూసాయండి. ఇక్కడ ఇదండి మా ఇల్లు లుక్ యాక్చువల్గా చూడండి. సో యాక్చువల్గా అయితే మాత్రం చిన్నదే అండి హాలు, బట్ ఆల్మోస్ట్ సామాన్ అయితే కొన్ని అయితే ఉంచేసామండి బాక్స్ అన్బాక్స్ చేయకుండానే, ఎందుకంటే కొంచెం చిన్నది ఉందన్నమాట. ఇక్కడ హాల్ ప్లస్ డైనింగ్ హాల్ అనమాట, రెండు కలిపి ఉన్నాయి అందుకనే. సో ఇదేనండి, ఎలా అనిపించింది దివాళీ లుక్ చూసాయండి. సో ఇక్కడైతే చూడండి మా శ్రేయాన్స్ అయితే ఎన్ని తిప్పలు పడుతున్నాడో అండి. క్రాకర్స్ అయితే తీసుకున్నాము బీహార్లో. తను ఏంటంటే క్రాకర్స్ ఒక్కటి కూడానండి, అంటే కాకర పువ్వుతలు అయితే ఒక్కటి కూడా అసలు కాలలేదండి. పాపం ఇద్దరు మా హస్బెండ్ అండ్ శ్రేయాన్స్ అయితే చాలా ట్రై చేశారు, ఒక్కటి కూడా కాలేదనమాట. బట్ థ్యాంక్ గాడ్ అట్లీస్ట్ చుంచి బుడ్లు అండ్ తర్వాత భూచక్రాలు అయితే కొంచెం కాలాయి, కొన్ని మరి 100% కాదు కానీ కొన్ని అయితే కాలాయండి. సో వీళ్ళిద్దరు ట్రై చేసి ఎంతకైనా అసలు వెలగడం కూడా లేదు, ఇంకా వదిలేశారు. సో శ్రేయాన్స్ ఇంకా వాడికి గన్ను ఉందా, గన్నుతో అయితే ఇంకా క్రాకర్స్ని కాల్చడం అయితే మొదలుపెట్టేశాడు. ఇక్కడ అయితే చూడండి చుంచి బుడ్లను అయితే మొదలుపెట్టాడండి. తనంతలో తానే హ్యాపీగా వెళ్ళి క్రాకర్స్ని అయితే కాల్చుకోవడం మొదలుపెట్టాడు. సో మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది, తను చాలా పెద్ద అయిపోయాడు అని చెప్పేసి. అండ్ నాకైతే చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి, ఇలానే మనం కూడా ఎంజాయ్ చేసేవాళ్ళమని. ఇక్కడైతే వాడు ఎగ్జైట్మెంట్ని అస్సలు చూడలేము, చాలా గెంతులు వేసేస్తున్నాడు తెగ. సో అన్నీ ఆల్మోస్ట్ క్రాకర్స్ అన్నీ వాడే పేల్చుకున్నాడండి. అండ్ ఇలా అయింది. ఇంకా నాకైతే ఒకటి ఇచ్చాడా మమ్మీ నువ్వు కూడా కాల్చు అని చెప్పి, సరే అని చెప్పి నేను కాల్చేలోపు వాడే కాల్చేస్తున్నాడు మళ్ళీ అది కూడా. సో ఇంకా సరే అని చెప్పి ఇంకా కాల్చి దూరంగా వెళ్ళిపోతున్నాడు. నన్ను అయితే చెప్తున్నాడు నువ్వు కూడా వెళ్ళి మమ్మీ దూరంగా అని చెప్పి, సరే అని చెప్పి నేను కూడా కొంచెం బ్యాక్ వెళ్ళాను అనమాట. సో ఇక్కడ చూడండి ఇంకా దియాలని అయితే నాకు ఫోటో తీయని చెప్పి దియాలన్నీ పట్టుకొని కూర్చున్నాడు. అండ్ ఫైనల్గా అయితే మా దివాళీ మొత్తం అయిపోయినాక చార్విక్ని లేపి వాడికి డ్రెస్సింగ్ చేసామండి. ఎందుకంటే చిన్నోడు కదా, ఆ డ్రెస్లో కంఫర్ట్గా ఫీల్ అవ్వడని చెప్పి మొత్తం అయిపోయిన తర్వాత దివాళీ వాడికి డ్రెస్ వేయించి అయితే మేము ఫోటోలు దిగామన్నమాట. సో దీస్ ఆర్ ది మెమరీస్ కదండి, ఎప్పటికైనా సరే అని చెప్పి ఇలా ఫోటోలు తీసాం వాడికి. సో ఇదేనండి, ఇలా అయితే మేము సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.